మామ అఖండ చిత్రం శివరుద్ర తాండవం అంటే ఏంటో చూపిస్తుంది. ఒక పక్క ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చినా, ఆన్లైన్లో ఎంతమంది బాగోలేదని చెప్పినా, ఒక పక్క ఆఫ్లైన్లో ఎన్ని కాంట్రవర్సీలు జరుగుతున్నా బాలయ్య బాబు మాత్రం నా బొచ్చుతో లెక్క అని చెప్పి సినిమాకైతే మాత్రం ఊరామాస్ రేంజ్లో కలెక్షన్లు తెప్పిస్తున్నాడు. నిజంగా ఆదివారం అయిపోయిన తర్వాత సోమవారం ఈ సినిమా ఎంత డ్రాప్ అవుతుందో అనుకున్నారంతా. కానీ ఈ సినిమా మాసివ్ నెంబర్ని పెడుతూ ఈ సినిమా ట్రేడ్కు సైతం షాక్ ఇచ్చింది. కేవలం ఈ సినిమా బాలయ్య బోయపాటి కాంబినేషన్ వల్ల. అయితే ఈ వీడియోలో బాలయ్యకి పోటీగా ఓజీ సినిమా, ఈ ఓజీ సినిమా బాలయ్య బాబు సినిమా సెప్టెంబర్ 25 క్లాష్ అవ్వాల్సింది. కానీ అప్పుడు కొన్ని వర్క్స్ డిలే అయ్యి అఖండ సినిమాని పోస్ట్ పోన్ చేసుకున్నారు. అయితే ఈ రెండు సినిమాల కంపారిజన్ ఇప్పుడు చేద్దాం. ఎందుకంటే రెండు సినిమాలు 3 రోజులు బాగా కలెక్ట్ చేసింది. 4వ రోజు ఏ సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వస్తే వాళ్ళకి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నట్టు, వాళ్ళే మొగోడు అన్నట్టు, వాళ్ళే బాక్స్ ఆఫీస్ కింగ్ అన్నట్టు. బాక్స్ ఆఫీస్ మొగుడు ఎవడో వీళ్ళిద్దరిలో ఇంకొద్ది సేపట్లో తెలిసిపోబోతుంది. ఇక ఈ రెండు సినిమాలు డే 4 సోమవారం కావడంతో ఈ రెండు సినిమాలు వర్కింగ్ డే టెస్ట్ని ఎదుర్కొంటాయి. సో ఈ రెండు సినిమాలు కంపేర్ చేస్తే తెలిసిపోతుంది వీళ్ళిద్దరిలో ఎవరు టాప్ హీరో అనేది. ఇక మనం వీడియోలోకి వెళ్ళే కంటే ముందు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత హైప్ బటన్ వస్తుంది, హైప్ ఇచ్చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకో 10 మంది ఈ వీడియో చూసి నిజంగానే అఖండ సినిమాకి ఇంత కలెక్షన్ వచ్చింది, ఓజీ సినిమాకి ఇంత కలెక్షన్ వచ్చిందని తెలుసుకుంటారు కాబట్టి. ఇక మనం లేట్ లేకుండా వీడియోని స్టార్ట్ చేస్తే ఫస్ట్ థింగ్ విషయానికి వస్తే 3 రోజుల కలెక్షన్ ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. ఎందుకంటే డైరెక్ట్ 4వ రోజు చేస్తే మీకు కన్ఫ్యూజన్ వస్తుంది. ఫస్ట్ రోజు అఖండ సినిమా 60 కోట్లు కలెక్ట్ చేసింది. ఫస్ట్ రోజు ఓజీ సినిమా 63 కోట్లు కలెక్ట్ చేసింది. ఎందుకు 3 కోట్లు ఎగస్ట్రా వచ్చింది? సో అఖండ సినిమా వచ్చేసి ప్రీమియర్కి 600 మరియు నేల 300 పెట్టారు ఆంధ్రాలో. ఇక మనం ఓజీ సినిమా విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణలో 1000 రూపాయలు పెట్టారు. ఇక్కడైతే క్లియర్ డామినెంట్ వచ్చేసి టికెట్ రేట్లు ఓజీ సినిమాకి బాగా పెంచుకున్నారు కాబట్టి ఓజీ సినిమాకి వచ్చేసి 3 కోట్ల ఎక్కువ అయితే వచ్చింది డే 1. ఇక నెక్స్ట్ డే 2 వచ్చేసి సో ఓజీ సినిమా పూర్తిగా డ్రాప్ అయిపోతూ 42 కోట్లు కలెక్ట్ చేసింది. సో 70 కోట్లు ఎక్కడ, 40 కోట్లు ఎక్కడ. నెక్స్ట్ వచ్చేసి అఖండ 2 చిత్రం 46 కోట్లు పెట్టింది. 60 కోట్లు 40 కోట్లకి దాదాపు 16 కోట్ల డిఫరెన్స్ ఉంది. ఇక్కడే తెలిసిపోయింది డే 2 ఎవరో. డే 2 వచ్చేసి అబ్సల్యూట్గా మన అఖండ 2 చిత్రం అయితే గెలిచిందనే చెప్పాలి. ఇక నెక్స్ట్ 3వ రోజు విషయానికి వస్తే 3వ రోజు ఆదివారం కావడంతో రెండు సినిమాలు అయితే గట్టిగా పుంజుకున్నాయనే చెప్పాలి. ఇక హైక్స్ వచ్చేసి రెండు సినిమాలకి బాగానే ఉన్నాయి. ఇక అఖండ చిత్రం వచ్చేసి డే 3న వచ్చేసి ఈ సినిమా 67 కోట్లు కలెక్ట్ చేస్తూ మాసివ్ నెంబర్ పెట్టింది. ఇక ఓజీ సినిమా వచ్చేసి 62 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమా వచ్చేసి మాస్ కావడంతో కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ లేదు. అఖండ 2 సినిమా మాస్ అయినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఉంది. ఇక్కడ 3వ రోజు కూడా క్లియర్ డామినెన్స్ అయితే బాలయ్య బాబుదే. ఇక ఫస్ట్ 3 రోజులు ఏ హీరోకైనా కలెక్షన్ వస్తుంది టాక్ వస్తే. ఇక ఈ అఖండ సినిమాకి టాక్ రాకుండానే ఈ రేంజ్ కలెక్షన్ వచ్చింది. ఇక 4వ రోజు ఎవరికి ఎక్కువ కలెక్షన్ వస్తే వాళ్ళే ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ మొగుడు అన్నట్టు. ఇక ఒక్కసారి మనం 4వ రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే అఖండ 2 చిత్రం 4వ రోజున నైజాంలో వచ్చేసి ఈ సినిమా 6.5 కోట్లు పెట్టింది సండే కావడంతో, విచ్ ఈజ్ అన్ ఆల్ టైమ్ రికార్డ్ ఫర్ ఎనీ సీనియర్ యాక్టర్. సీనియర్ యాక్టర్స్ ఎవరిలో ఈ నెంబర్ అయితే పెట్టలేదు 4వ రోజు సోమవారం వర్కింగ్ డే టెస్ట్లో. ఇక నెక్స్ట్ ఓజీ సినిమా ఇక్కడ 6 కోట్లు పెట్టింది. ఇక్కడ మన అఖండ 2 చిత్రం 80 లక్షలతోటి. సో ఇక్కడ నైజాంలో యునానిమస్గా అఖండ 2 సినిమానే ముందంజలో ఉంది. బాలయ్య బాబుదే పై చేయి అయింది. ఇక నెక్స్ట్ సీడెడ్ విషయానికి వస్తే సీడెడ్లో ఎంతమంది వచ్చినా సరే బాలయ్య బాబు లాంటోడు ఎవడు రాలేడు. నిజంగా మా బాలయ్య బాబుకున్న రికార్డులు ఇక్కడ ఎవడు తిరగరాయలేడు, ఇంకా తిరగరాసే మొగోడు ఎవడు లేడని చెప్పాలి. కేవలం ఎన్టీఆర్ బాలయ్యకి మాత్రమే సాధ్యమే రికార్డులు ఏడేడే ఉంటాయి. సో ఇక్కడైతే మాత్రం టాప్ 1 పొజిషన్లో వీరసింహారెడ్డి 4వ రోజు 7 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక ఈ చిత్రం వచ్చేసి అఖండ 2 టాప్ 2 పొజిషన్లో 6.1 కోటి కలెక్ట్ చేస్తూ టాప్ 2 పొజిషన్లో ఉంది. ఇక నెక్స్ట్ పొజిషన్లో కూడా దాకు మహారాజ్ ఉంది. ఇక 4th పొజిషన్లో సంక్రాంతికి వస్తున్నాం ఉంది. ఓజీ ఎక్కడో 7th పొజిషన్లో ఉంది. ఇక్కడైతే మాత్రం నిజంగా సీడెడ్ గడ్డ బాలయ్య బాబు అడ్డా అని ఊరకనరు. ఇక్కడ ఎంతమంది మగోళ్ళు వచ్చినా సరే బాలయ్య బాబులా మొదలు కట్టుకున్న మగోడు ఒక్కడ మాత్రమే కొట్టగలడు కలెక్షన్లు. సో ఆ రేంజ్ క్రేజ్ అయితే బాలయ్య బాబుకు ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఎన్టీఆర్ కూడా ఈ రేంజ్ క్రేజ్ అయితే అక్కడ ఉంటుంది. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది వచ్చేసి ఆంధ్ర గురించి. ఆంధ్రాలో మెయిన్గా మాట్లాడుకోవాల్సింది గుంటూరు. గుంటూరు విషయానికి వస్తే గుంటూరులో అఖండ 2 చిత్రం 4వ రోజు 7 కోట్ల గ్రాస్ని పెడుతూ ఈ సినిమా నెంబర్ 1గా ఉంది. ఓజీ సినిమా వచ్చేసి 6.8 కోట్లు పెట్టింది. 20 లక్షల తేడాతో గుంటూరులో కూడా మన బాలకృష్ణ గారి శివ తాండవం అంటే ఏంటో చూపించారని చెప్పాలి. నెక్స్ట్ ఇక కృష్ణా విషయానికి వస్తే కృష్ణాలో అఖండ 2 సినిమా 4వ రోజు 2.8 కోట్లు పెట్టింది. ఇక్కడ ఓజీ సినిమా 3.1 కోటి పెట్టింది. యునానిమస్గా కృష్ణాలో వచ్చేసి ఓజీ సినిమా టాప్ పొజిషన్లో ఉంది. ఇన్ని చోట్ల మాట్లాడుకుంటే ఒక్కసారి ఓజీ అయితే టాప్లో ఉంది. ఇక నెక్స్ట్ ఈస్ట్ అండ్ వెస్ట్ విషయానికి వస్తే ఈస్ట్ వెస్ట్లో వచ్చేసి అఖండ 2 చిత్రం ప్రతి చాట కూడా
3.5 కోట్లకు తగ్గని గ్రాస్ పెట్టి ఈ సినిమా అయితే మాత్రం నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఇక్కడ ఓజీ సినిమా 1,80,00,000 అయితే కలెక్ట్ చేసింది. ఇక్కడ క్లియర్ విన్నర్ అయితే మాత్రం ఖచ్చితంగా మన బాలయ్య బాబే అని కళ్ళు మూసుకొని అయితే చెప్పేయచ్చు. ఇక ఓవరాల్గా ఒక్కసారి ఆంధ్ర మొత్తం మీద కలెక్షన్స్ మనం లెక్కేసుకుంటే ఓజీ సినిమా వచ్చేసి ఆంధ్ర మొత్తం మీద బాగానే హైక్స్ ఉన్నప్పటికీ ఈ సినిమా 4 రోజులు కలిపి 132 కోట్లు కలెక్ట్ చేసింది. కానీ మన అఖండ 2 చిత్రం మాత్రం 4 రోజులకు కలిపి 138 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక్కడ క్లియర్ డామినెన్స్ అయితే మనం ఖచ్చితంగా బాలయ్య బాబుదే అని చెప్పాలి ఆంధ్ర మొత్తం మీద. ఓవరాల్గా ఆంధ్ర కింగ్ ఎవరంటే ఖచ్చితంగా బాలయ్య బాబు అనే చెప్పాలి ఈ సినిమా కలెక్షన్స్ పరంగా. ఇక నెక్స్ట్ మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సిన ఇంకొక ఏరియా ఏదైనా ఉంది అంటే అది నైజాంలో ఈ 2 సినిమాల్లో ఏది తోపంటే ఈ సినిమా వచ్చేసి అఖండ 2 4 రోజులు కలిపి 62 కోట్లు నైజాంలో కలెక్ట్ చేస్తే ఓజీ సినిమా వచ్చేసి 66 కోట్లు కలెక్ట్ చేసింది. నిజంగా హైదరాబాద్లో అయితే ఓజీ సినిమానే టాప్ పొజిషన్లో ఉంది. హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ క్రేజ్ ఆ విధంగా ఉంటుంది. మరి ఇక మనం టోటల్ ఆంధ్ర అండ్ తెలంగాణ మొత్తం మీద కలుపుకుంటే సో ఓజీ సినిమా వచ్చేసి 4 రోజులకు కాను 148.7 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక అఖండ 2 చిత్రం వచ్చేసి 152.8 కోట్లు కలెక్ట్ చేసింది. క్లియర్ డామినెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా అఖండ 2 సినిమాకే ఉంది. 2 రాష్ట్రాల మీద కూడా అఖండ 2 చిత్రం ఘన విజయం సాధిస్తూ సినిమా అయితే మాత్రం ఓజీ సినిమాకి సైతం చెమట్లు పుట్టిస్తూ టైర్ 1 హీరోలకు కూడా ఇప్పుడు పొజిషన్లో కూడా సో చెమట్లు పుట్టిస్తున్నాడు బాలయ్య అనే చెప్పాలి. ఇక నెక్స్ట్ మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఓవర్సీస్, అది అమెరికాలో వచ్చేసి బాలయ్య బాబుకి ఇంతకు ముందు వరకు మార్కెట్ లేదు. కానీ ఈ సినిమాకి అయితే మాత్రం 4వ రోజు 4.9 కోట్లు గ్రాస్ పెట్టి నిజంగానే బాలయ్య బాబుకి మార్కెట్ క్రియేట్ చేసింది ఈ సినిమాతో. ఇక్కడ ఓజీ సినిమా 2.7 కోట్లు కలెక్ట్ చేస్తూ ఎక్కడో 9th పొజిషన్లో ఉంది. సో బాలయ్య బాబు అయితే మాత్రం అమెరికాలో కూడా మామూలు రేంజ్ అయితే చూపించట్లేదు. అమలాపురం నుంచి అమెరికా వరకు మాస్ చూపిస్తామంటే ఏదో అనుకున్నా, నిజంగా బాలయ్య బాబు క్రేజ్ అయితే అమెరికాలో కూడా మామూలుగా లేదు. ఇక ఈ చిత్రం వచ్చేసి 4 రోజుల్లోనూ అమెరికాలో వచ్చేసి అమెరికన్ బాక్స్ ఆఫీస్లో 18 కోట్లు కలెక్ట్ చేస్తే ఓజీ సినిమా కేవలం 16.5 కోట్లు కలెక్ట్ చేస్తూ 2 కోట్ల డామినెంట్తో ఇక్కడ కూడా మన అఖండ 2 చిత్రం అయితే మాత్రం ఘన విజయం సాధించింది అమెరికాలో కూడా. ఇప్పటి వరకు మనం 12 చోట్ల మాట్లాడుకుంటే 12 చోట్లలో దాదాపు 10 చోట్ల కూడా మన బాలయ్య బాబు విన్నింగ్ చూపించి నిజంగానే బాలయ్య బాబు క్రేజ్ ఎలాంటిదో చూపించారని చెప్పాలి. లిటరల్గా వచ్చేసి బాలయ్య బాబు ఈ రేంజ్ కలెక్షన్ పెడతాం ఇదే ఫస్ట్ టైం. అండ్ బాలయ్య బాబు గారి కెరియర్లో 100 కోట్ల షేర్ మూవీ కూడా ఇదే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏదన్నా ఉంది అంటే సో ఈ రేంజ్లో కూడా ఈ టైంలో కూడా ఈ వయసులో కూడా వరుసగా 5 హిట్లు కొట్టి టైర్ 1 హీరోలకు సైతం చెమటలు పట్టడం అంటే మామూలు విషయం కాదు. కేవలం బాలయ్య బాబు వల్ల మాత్రమే సాధ్యమయ్యే విషయం. ఇక ఏ సీనియర్ యాక్టర్ కూడా ఇలాంటి రికార్డ్ లేదు, ఈ రేంజ్ కలెక్షన్ లేదు, ఈ రేంజ్ ఊపు లేదు. సో బాలయ్య బాబు ఒక్కడే సో సినిమాల పరంగా కానీ రాజకీయాల పరంగా కానీ ఎక్కడైనా సరే నెంబర్ 1గా దూసుకొస్తున్నాడు. ఇక ఈ చిత్రం వచ్చేసి 4 రోజులకి 148 కోట్లు కలెక్ట్ చేసింది. ఇంకా ఈ సినిమా వచ్చేసి మరో 40 కోట్లు కలెక్ట్ చేస్తే హిట్గా నిలుస్తుంది. మరి ఈ సినిమా లాంగ్ రన్లో ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అంటారు? ఇంతకీ బాలయ్య బాబు గారికి ఫస్ట్ 100 కోట్ల షేర్ సినిమా ఇది అయిద్దో లేదో కూడా కామెంట్ చేయండి. అండ్ మూవీ చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. ఇది ఓవరాల్గా అఖండ 2 మరియు ఓజీ కలెక్షన్ రిపోర్ట్. మళ్ళీ ఇంకో వీడియోతో అయితే కలిసి ప్రయత్నం చేద్దాం. అంతవరకు వీడియోని లైక్ చేసి మరియు షేర్ చేయండి, మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో అయితే కలుద్దాం.